ఈ యొక్క ఆదివారము వాక్యాన్ని చూద్దాం. హేజ్కేలు 18:31. నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునేడి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హేజ్కేలు ద్వారా ప్రభు మాట్లాడుతున్న బాధతో మాట్లాడుతున్నాడు. ఏమని? అక్కడ ముందే ఒక మాట అన్నాడు కదా, మీరు జరిగించిన అక్రమము క్రియలన్నిటిని విడిచి, ఏంటంటే జరిగించిన అక్రమమ క్రియలు అయిన మన సంవత్సరమైన ఈ యొక్క 2024లో మనం ఏమైనా అక్రమైన అంటే క్రమం లేకపోవడం. అక్రమం అంటే ఏంటండి? క్రమం లేకపోవడం. అక్రమం రాయబడి ఉందంటే న్యాయంగా జరిగించలేదు అంటే మనం ఏ పనిని సరే ఎలా జరిపించాలంట? న్యాయంగా జరిగించాలంట. చప్పుడు దీన్ని మహింపరచండి. అక్రమంగా మీరు ఎందుకు జరిగిస్తున్నారు? మీరు ఏం చేయాలంటే అక్రమంగా చేయటం వలన వచ్చే పరిణామం ఏంటి అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. ప్రియమైన వాళ్ళ ఎబ్రీ 12:17 యాకోబు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినాను. శ్రద్ధతో వెతికాడంట. ఎప్పుడు? యాకోబు ఆశీర్వాదం కోసం ఎలా వెతికాడంటండి? శ్రద్ధతో వెతికినాను. మారు మనస్సు అవకాశము దొరకక అంట. ఏంటంట? మారు మనసు పొందు అవకాశము ఎవరికి దొరకలేదంట? యాకోబుకి మారు మనసు పొందే అవకాశం దొరకలేదంట. దొరకనందున విసర్జించబడినంట. దేవునికి స్తోత్రం చెప్పండి. యాకోబు ఏమయ్యాడని దేవునికే వ్యతిరేకున్నాడు. మరి యాకోబు మోసం చేసాడని చెప్తూ ఉంటాం అందరికనే. అతనికి ద్రాక్షష్టం పోయిన తర్వాత కన్నీళ్ళు విడిచినప్పుడు కూడా నూతన బుద్ధి రాలేదంట. అలా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాడు ఆయన? నా ఆశీర్వాదం ఏదైనా అడుగుతున్నాడు. అంటే యాకోబు ఆశీర్వాదము ఎలాగైనా నాకు వస్తుందని గర్వమా కాదా? యాకోబు ఒక ఆలోచన ఏంటండి? నేను అతనికి పుట్టాను, అతను నన్ను కన్నాడు, జ్యేష్ఠత్వం ఎవరిదే? నాది. నాకు ఎందుకో దేవుళ్ళు నువ్వు ఎలాగైనా ఉంటాయని ఎలా పడితే అలా జీవించాడు అతను. దేవుడు గొప్ప విషయాన్ని తెలియపరుస్తున్నాడు మనకి. అతను ఎలా జీవించినా పర్లేదు అంటే అతను బుద్ధి బాగోపోయినా పర్లేదు అతని దృష్టిలో. నేను నాన్నగారి మాట వినకపోయినా పర్లేదు అతని దృష్టిలో. నేను కుటుంబానికి న్యాయం చేస్తున్నానా లేదా, సంఘానికి న్యాయం చేస్తున్నానా లేదా, ఓ 10 మందికి న్యాయం చేస్తున్నానా లేదా అని అనవసరం. అతనికి కావాల్సింది అతను పొందుకుంటున్నాడు. నాకు ఎందుకు రాదు, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, నేను ఎందుకు తినకూడదు, ఆ జ్యేష్ఠత్వం నాది కాకపోతే ఎవరిదే అని గర్వంతో ఉండిపోయాడు అతను. అతనిలో మారు మనసు రాలేదు. తండ్రిని మెప్పించి తీసుకోవాలి ఆశీర్వాదాలు. ఎలాగా? చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఆశీర్వాదాలు ఎలాగొస్తాయండి? తండ్రిని మెప్పించి తీసుకోవాలి ఆశీర్వాదము. దీవెనలు ఎలాగొస్తాయండి? తండ్రిని ఆనందింపచేసి దీవెనలు పొందుకోవాలి. తండ్రిని సంతోషింపచేసి దేవుని మహిమను ఆయన కృపను మనము పొందుకోగలగాలి. దేవుని యొక్క ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలండి? మనం దేవుని మెప్పించగలగాలి. మనం దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మెప్పించగలగాలి. దేవుని మెప్పించలేదు ఎవరో. యాకోబు దేవుని మెప్పించలేదు, దేవుని కోసం ఆలోచించలేదు, తండ్రి కోసం ఆలోచించలేదు. ఇస్సాకును ఏ విధంగా మెప్పించలేదు. కూరదామన్నాడు, తెత్తానికి వెళ్ళాడు. ఇతనికి ఆకలేస్తుంది, ఇష్టం వస్తుంది. జ్యేష్ఠత్వం కోసమే పోకలాడలేదు అతను. ఎందుకంటే అది ఎప్పటికైనా నాదే అనుకున్నాడు అతను. అది పొరపాటు. అందుకున్న తర్వాత మారదాం అనుకున్నా కానీ ఏం లేదంట, అవకాశం లేదని రాసింది అక్కడ. ఏమని రాసిందండి? యాకోబుకు మారదామన్నా కూడా అవకాశం లేదు. యాకోబు సంతతంతా ఎవరో చెప్పాను కదా మీకు. ఎవరన్నాను? ఏదోమీలుని దావీదు ఎలా పోల్చాడు తెలుసా? నా చెప్పులు మీరు అన్నాడు. చెప్పులు కాడికి వచ్చేసారంట, అంత కిందకు వచ్చేసారంట. వాళ్ళందరూ కూడా శపింపబడ్డారు. ప్రియమైన వాళ్ళరా, మన కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, సమస్య వచ్చినా, ఎవరన్నా మనల్ని ఇతను బుట్టలో పడైపోతున్నా సరే నీ ఆలోచన ఎక్కడ ఉండాలి? తండ్రి వైపు ఉండాలి, దేవుని వైపు చూడగలగాలి. అతను యాకోబు ఎక్కడ కూడా దేవుని వైపు చూడలేదు. ప్రియమైన యాకోబు దేవుని వైపు చూస్తే కనుక ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన గ్రంథం. ఇది యాకోబు ఆలోచనలు ఎవరు తెలుతాయండి? ఆలోచనలు పరిశుద్ధాత్మకు తెలితే కదండి. హృదయ రాశిలో ఎరిగినాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే యాకోబుని పరిశీలించి ఇక్కడ ఈ గ్రంథంలో ఏం రాయించాడు? ఎబ్రీలోను ఈయన మారు మనసు పొందామన్నా కానీ మనం ఏమనుకుంటా, కొన్ని కన్నీళ్ళు ఇచ్చినప్పటికీ క్షమించమ్మా, సారీ చెప్పాడు కదమ్మా, ఏడుతున్నాడు కదమ్మా, పోన్లే పాపం వరకు మనకా అలాగా. చాలామందికి కొన్ని విషయాలు తెలియదు ప్రియమైన వారు. అది అక్షరార్థంగా ఎలా ఉంటుందో రాసేస్తూ ఉంటారు. మోసం చేశాడు ఎవరు? యాకోబు. అంతేగాని ఈ దేశ దిమ్మరలో తిరిగేస్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు.
దేశదిమ్మరి తిరిగి వచ్చేసి మాంసం పెట్టాడు కదా, కొద్ది లేట్ అయింది అంతే, పాపం కదమ్మా అన్నగారు, పాపం అది టైంకి రాకపోతేనే ఏం మిగిలితే ట్రైన్ ఆగుతుంది నీకోసం. యేసుప్రభు ఏం చెప్పాడు, నువ్వు టైంకి రాకపోతే ఏమవుతుంది, తలుపులు అయిపడతాయి, తలుపులు అయిపడ్డాయి యాసోకి, తలుపులు అయిపడ్డిన తర్వాత తీయడానికి అవదు. నువ్వు ముందుగానే రెడీగా ఉండాలా, ముందు రెడీ రావాలా. మనవాడు చురుగ్గా ఉన్నాడు, ఏటకెళ్ళలేదు, ఎవరో యాకోబు ఏటకెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, చక్కగా తీసుకొచ్చాడు. ఏం చేశాడు, అక్కడ డౌట్ వచ్చింది ఆయనకి, ఏమని ఎంత కొమ్మినట్టుకు వచ్చావని. మన స్పీడ్ అన్నాడు, ఏమన్నాడా, మన స్పీడ్ అన్నాడు. ఆ స్పీడ్నే చూపించాడు. ఎబ్రి స్త్రీలు ఎవరంట, చురుకైన వారు, మనం ఎబ్రిలు కదా నాన్న అన్నాడంట. ఏమన్నాడా, మనం ఎబ్రిలు కదా నాన్న, మరి ఎబ్రిలు మరి చురుకైన వారు కదా నాన్న అన్నంట. హే సబాస్ బిడ్డ అన్నాడంట. అందులో దీవుని ఎక్కువైపోయింది ఆయనకి కదా, అంతే కదా, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ప్రియమైన వారు యాసవ్ దీవుని రాకపోవడం కారణం అది. ఇంకా యాసవ్ కోసం ఎక్కడెక్కడ మాట్లాడకండి. ఎందుకంటే బైబిల్ అర్థం అవ్వకపోతే మనం ఎవరిని పొగుడుతున్నామో తెలుస్తలేదు, ఎవరిని తిడుతున్నామో తెలుస్తలేదు. ఏబు 42:6. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బుడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. దేవునికి స్తోత్రము. యోబు గారు చెప్తున్న మాట ఏమని చెప్తున్నారండి, ఆయన ఏం పడ్డాడంట, ఆయన మీద ఆయన అసహాయం పడ్డాడంట. ఎవరి మీద, ఆయన ఇతరుల మీద కాదు, ఎవరి మీద పడ్డాడంట, ఆయన మీద ఆయన అసహించుకున్నాడంట. ఆయన మనం ఇతరులని అసహించుకుంటాం కానీ మనల్ని మనం అసహించుకుంటామా, మనల్ని మనం ఎప్పుడూ అసహించుకోము. ఎంతైనా సరిపెట్టేస్తాం, ఎటువంటి పరిస్థితి అయినా సరే, అబ్బే నేను అలా చేయలేదు బెబ్బే అని అంటాం. కానీ యోబు చెప్తున్నాడు, నా మీద నాకు అసహాయం పుడుతుంది. ఏంటంట, నా మీద నాకు అసహాయం పుట్టింది, అందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. చెప్పలు కూడా దేని మహిమపరచండి. అంటే యోబు మాట్లాడవలసిన విషయమేనా అని ఒకసారి గమనించాలి వాక్యాన్ని మీరు. అందుకనే అక్షరార్థంగా చదివే వాక్యాన్ని కాదు, దాని భావాన్ని చదవాలండి. వాక్యం ఉంటుంది. అందుకని మీకు కాకినాడ రసగుల్ల కోసం చెప్పాను, పైకి పొడుగా ఉంటుంది కానీ లోన చక్కటి రసం ఉంటుంది. దాన్ని తింటుంటే మూతి ఎదరకొచ్చేయాలి. ఎలాగండి, కాకినాడ కాజు తింటుంటే మూతి ఎదరకొచ్చేయాలి కదా, ఇలా తింటామా అంతేనా కదా, రసం వచ్చేస్తుందండి కిందకే, ఇలా కూరగా మళ్ళీ ఇలాగని అంటామేంటి అని మూతి ఎదరికి వచ్చేయాల, రసం కింద అడిపోద్ది. కొరకులంటే కొరకపోతాను కదా, మరి అంత రసం ఉంటుంది ఎందులోను, వాక్యంలోను. చేపలు కూడా దయమపరచండి, వాక్యంలో పోవాలంత రసం ఉంటుంది. మీరు తినక అది తీగా ఉంటుంది, నాకు తేనె వలే ఉంటుందంట, జుంటు తేనె ధార వలే నా మీద ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారు. అయితే ఏబు మాట ఎలా ఉందండి, మనకు నమ్మశక్యంగా ఉందా? ఏబు యథార్థపరుడు, ఏబు నీతిపరుడు, ఏబు దేవునికి ఇష్టడు కనుక ఏబు మీద ఒక శ్రమ వచ్చింది, ఏబు దాన్ని జయించగలిగాడు అని నా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. మీకు అందరికీ తెలిసిన విషయము. అయితే ఏమని చెప్తున్నాడు, నా మీద నాకు అసహాయం పుట్టింది, నేను పశ్చాత్తాపడుతున్నానంటే మీరేమనుకుంటారంటే, ఆ వాక్యం చదువులు అందరూ ఏమనుకుంటారంటే, ఆయనకు వచ్చిన వ్యాధిని బట్టి, ఆయనకు వచ్చిన ఆ యొక్క శ్రమను బట్టి, పిల్లలు చచ్చిపోవడం, పిల్లలు వ్యతిరేకంగా ఉండటం, కుటుంబం వ్యతిరేకంగా ఉండటం, భార్య వ్యతిరేకంగా ఉండటం, ఇవన్నీ కలిపి ఏబుకి అసహాయం పుట్టింది, అంతనే బాధపడుతున్నాడు. ఏబుకి వచ్చిన శ్రమను బట్టే కదా ఆయనకి అసహించుకుంటున్నాడు అని అనుకుంటాం కదా, మనం అనుకుంటామా లేదా? అది కాదంట, బాగా గమనించాలి. ఏబు అందు నిమిత్తం మాట్లాడలేదంట. ఆ మాట ఏబు ఎందు నిమిత్తం మాట్లాడాడంటే తెలుసా? పశ్చాత్తాపం వచ్చింది కదండి, ఎందు నిమిత్తం మాట్లాడాడంటే తెలుసా? ఏబు గ్రంథము 3:1-2 వచనాలు. ఏబు ఇలాగూ నేను, నా తల్లి గర్భద్వారములను అది మూయినందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోను గాక. దేవునికి ఒక బిడ్డ పిండము ఏర్పడుతున్నప్పుడే ప్రజల్లోనూ ఎటువంటి అలజడి ఉంటుందండి, హృదయాలు ఎలాగైపోతాయండి. ఇంకా కాటికెళ్ళి ముసలాడు కూడా లాగండి, నీకు ముందు మరణాలు పడ, అప్పుడారో కదా, ఆడుకు నాకులాగా పుట్టాలరా. బిడ్డ పుట్టడం ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఆ దినము పండగ. ఆ బిడ్డ పుట్టేటప్పటికి అందరూ కూడా ఏ అని ఎంతో ఆనందం. ఆ దినాన్ని శపిస్తున్నాడంటే ఎవరు? ఏబు.
అది దేవునికి వ్యతిరేకమైన మాట. అది దేవునికి వ్యతిరేకమైన మాట, దేవునికి ఇష్టం లేని మాట, దేవునికి బాధ కలిగించే మాట, దేవుణ్ణి అవమానించే మాట. ఒక బిడ్డ పుట్టడం ఈ లోకంలో విస్తరించమని చెప్పిన దేవుని మాటకు విరోధంగా మాట్లాడుతున్నాడు యోబు. ఏమనంటే, నా దినం ఉండకుండా ఉంటేనే బాగుండు, నేను పుట్టకుండా ఉంటేనే బాగుండు అని ఆయన దినాన్ని శపించుతున్నాడంట. పుట్టేవారిని శపించడము అది పాపము, పుట్టేవాడిని శపించడము అక్రమము, పుట్టేవాడిని శపించడము దేవునికి వ్యతిరేకమైన కార్యము. ఆ వ్యతిరేక కార్యంలో పాలు పంచుకున్న యోబుకి బుద్ధి వచ్చిందంట. ఏమొచ్చిందంట? హృదయం నూతనంగా మారేటప్పటికి అతను చేసిందంతా తలంచుకుని 42 అధ్యాయములను నేను పశ్చాత్తాపడుతున్నాను. చెప్పకూడదు, నేను మైంపరచండి. నూతన స్వభావం రావాలా, నూతన స్వభావం రావాలి మనలో. మనం క్రైస్తవులమే, క్రీస్తు బిడ్డలమే, క్రీస్తులోనే జీవించాం, క్రీస్తులోనే పుట్టాము, క్రీస్తులోనే ఎదిగాము, క్రీస్తులోనే ఎదుగుతున్నాం. అయినా కానీ దేవునికి వ్యతిరేకమైన ఆ హేయమైన మాటలు కానీ, ఆయనకి వ్యతిరేకమైన శాపనలు కానీ మనలో ఉండకూడదంట. ఎందుకంటే సామెతలు రాయబడి ఉంటుంది, నీ నాలుకను ఎందుకు ఇచ్చాడంటే ఆ నాలుక ద్వారా శపించడానికి కాదు, ఆశీర్వదింపబడడానికి. మనల్ని ఎందుకు తయారు చేయడంటే దేవుడు మన నాలుకను ఎందుకు ఇచ్చాడంట, మన నోటిని ఎందుకు ఇచ్చాడంట? ఆశీర్వాదాలు వచనాలు పలకడానికే మనల్ని ఇచ్చాడంట తప్ప శపించే వచ్చును మన నోటంట నాలుకనంట పలకూడదంట. ఆ పలకు ఎవరు పలికారు? యోబు పలికాడు. యోబు శపించినాడు. శపించే మాట నీ నోటంట రాకూడదంట. చెప్పకూడదు, ఏమైపరచండి. శపించే మాట నీ నోటంట రాకూడదు, వారు నాశనం అయిపోవాలి అని శపించే మాట మన నోట రాకూడదంట. ఆ మాటే యోబు నోట వచ్చిందంట. యోబుకు నూతన స్వభావం కలగ్గానే అతను చేసిందంతా గుర్తొచ్చింది. నూతన స్వభావం వచ్చినప్పుడే ఉన్నదంతా బయటికి కక్కగలుగుతాం. చెప్పకూడదు, ఏమైపరచండి. నాకు మారు మనసు రాగానే నేను చేసిందల్లా చెప్పడం మొదలుపెట్టాను. నాకు మారు మనసు రాగానే నేను చేసిందల్లా తప్పు, ఎక్కడెక్కడ తప్పు చేశాను అని చెప్పడానికి నేను సిద్ధమవుతూ నేను ముందుకు వెళ్ళిపోయానే తప్ప ఎప్పుడు వెనక తిరగలేదు. మనము పాపంలో దాచుకోకూడదు. ఏది దాచుకున్నామా దేవునికి విరోధం అయిపోతాం. ఏదైనా దాచుకున్నామా దేవుడు మనకు దూరం అయిపోతాడు. దేవుడు దూరం అయిందా నీకు పరలోక రాజ్యం ఉండదు. మారు మనసు నువ్వు తర్వాత కన్నీళ్ళు విడిచినా రాదంట. చెప్పకూడదు, మేము పరిచింది. మారు మనసు నువ్వు తర్వాత కన్నీళ్ళు విడిచినా రాదంట. తర్వాత నువ్వు బాధపడినా రాదంట, నువ్వు వేదన పడినా రాదంట, నువ్వు ఉపవాసాలు ఉన్నా రాదంట, నువ్వు ఎంత బైబిల్ చదివినా రాదంట, నువ్వు ఎన్ని చప్పట్లు కొట్టినా రాదంట, నువ్వు ఎన్ని పాటలు పాడినా రాదంట. అందుకునే బెరక పెట్టి ముందుగానే చప్పట్లు కొట్టమంటాను, ముందుగానే పాటలు పాడమంటాను, ముందుగానే బైబిల్ చదవమంటాను, ముందుగానే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించమంటాను. అందుకనే ముందుగానే అన్నింటిని పరిశీలించుకోండి మీ హృదయాన్ని అని చెప్తూ బోధిస్తూ ప్రకటిస్తూ వస్తాంటూ ఉంటాను నేను. ఎందుకంటే ఏమో తెలియకుండా మనలో అక్రమం చేరుతుందేమో, మనలో తెలియకుండా దేవునికి దూరం అయిపోతున్నామేమో, మనం తెలియకుండానే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా దూషణలు కానీ చేస్తున్నామేమో, దేవునికి వ్యతిరేకంగా మనం ఎవరినన్నా శపిస్తున్నామేమో, ఎవరన్నా నాశనాన్ని మనము కోరుకుంటున్నామేమో అని భయమేసే మీతో ప్రతిదినము మాట్లాడుతూనే ఉంటాను. ప్రతిరోజు ఏదో రకంగా ఎవరో ఒకరు కలుపుతూనే ఉంటాను. సంఘంలో ఎవరిని కలకుండా ఉండను, నేను కావాలని పలకడంతో ఉంటాను. ఎందుకంటే వారికి ఎప్పుడు నేను కనపడుతూ ఉంటే హృదయము ఎప్పటికప్పుడుకి మాకంటూ ఒక పాస్టర్ గారు ఉన్నారు, మాకంటూ ఒక నడిపించే ఒక నాయకుడు ఉన్నాడు అనే ఒక ఆలోచన వాళ్ళలో కలిగేటప్పటికీ వారిలో స్వభావం ఎప్పుడు కూడా కదిలిపోకుండా ఉంటుందని నా ఆశ, నా ఆలోచన. కాబట్టి మీరు పలకరించకుండా మీరేదైనా పని మీద కానీ, మీరేదైనా అర్జెంట్ పని మీద కానీ, లేకపోతే ఏదైనా పర్సనల్ ప్రాబ్లం వల్ల కూడా మీరు నన్ను చూడకుండా వెళ్ళిపోతున్నా సరే కావాలని నేను పలకరిస్తూ ఉంటాను. ఎందుకనంటే మిమ్మల్ని కదుపుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే నీళ్ళలో ఉన్న ఆ చేప నీళ్ళు కదలకపోతే చచ్చిపోద్ది. అందుకని చెరువులో ఉన్న చేపకి ఏం పెడతారండి? ఫ్యాన్లు పెడతారు. టిక్ అని ఫ్యాన్లు తిరుగుతుండే. అప్పుడు నీళ్ళు ఏమవుతాయి? కదులుతూ ఉంటాయి, చేప బతుకుతూ ఉంటుంది. మిమ్మల్ని నేను కదుపుతూ ఉంటాను, మీరు బతుకుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మనము పరలోక రాజ్యం వెళ్ళే ప్రయాణంలో ఉన్నాం. మనల్ని ఏది కూడా మనల్ని ఆపడానికే వీళ్ళే. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని ఈ యొక్క యోబు నూతన స్వభావం రాగానే ఏం కావాలని కోరుకున్నాం? ఏజ్కేలో మొదట ఏం చదివాం మనము? నూతన స్వభావము పొందుకోండి, అప్పుడు అక్రమం చేయమంట. ఎలాగంట? అప్పుడు అక్రమం చేయమంట. ఎప్పుడైతే నూతన స్వభావంలోకి యోబు రావడానికి ఇష్టపడ్డాడో, యోబు మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడిన ఒక్కసారి తలస్తే, నేను దూషించిన దోషులన్నీ తలస్తే, నేను శపించిన ఆ శాపకరమైన మాట నా నోటంట, నేను పలికిన మాట, నేను పుట్టిన దినాన్ని శపించిన మాట, దేవుడు ఏర్పాట్లోకి వచ్చి నన్ను, నేను భూమి మీద దేవుని కొరకు ఏమి చేయాలో
అది మానేసి దేవుని కొరకు ఎలా బ్రతకాలో అది మానేసి నేను పుట్టుకుని ఉంటే బాగుండు, ఈ జనం ఎందుకు, ఇది ఒక పనికిమాలిన జనమా, ఈ జనం లేకపోతే బాగుండు. జనం లేకపోతే బాగుండే కాదు, నువ్వెందుకు పుట్టావో తెలుసుకుంటే, నువ్వెందుకు పెరగాలో తెలుసుకుంటే, నువ్వేమి చేయాలో తెలుసుకుంటే నీకంటే గొప్పవాడి భూమి మీద ఎవడనో లేడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. నువ్వెందుకు పుట్టావో, నువ్వెందుకు తల్లి గర్భాన్ని నుంచి బయటకు వచ్చావో, తల్లి గర్భంలో నువ్వెందుకు పిండంగా రూపింపడ్డావో నువ్వు గుర్తించగలిగితే, ఆ నిన్ను పంపించిన దేవుడిని గుర్తించగలిగితే, ఆ దేవుడు నడిపించే ఆ మార్గంలో నువ్వు నిలిచుంటే కనుక నీకంటే ఉన్నతమైన స్థితిలో నీ పక్కవారు ఎవరు కూడా ఉండరు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని గుర్తించి నేను దేవుని తెలుసుకుని నూతన స్వభావం కలిగి నూతనంగా బ్రతకాలని నేను కొత్త మార్గంలోకి వచ్చేటప్పటికి సంఘంలో ఉన్న కుటుంబాలని సరిగ్గా చూసుకోవాలి. ఆ సంఘం బాధ్యత నా మీద పడింది. ఇది నూతన స్వభావము. క్రొత్తగా ప్రతి సంవత్సరం ఏదో చేయాలి. నూతన స్వభావం నూతనగా. ఇప్పుడు ఈ ప్రార్థన మనం ఈ సంవత్సరం ఏదో ఒకటి చేయాలి, కొత్తగా ఏదో ఒకటి చేయాలి. అలాగా క్రొత్త ఆలోచనలతో నింపబడాలి. మనం క్రొత్తగా దేవునికి ఏం ఇవ్వగలగాలి. మన పుట్టుక మనకు తెలియాలి. ఆ పుట్టుకనే శపించాడు, అది తెలుసుకున్నాడు. నా గొప్ప జన్మని ఎరిగాడు. ఏంటంట నరుడి జన్మ ఎటువంటిదండి? గొప్పది. గొప్ప జన్మించిన మనము ఒక ప్రయోజనకరంగా, ఒక ప్రయోగకరంగా మనం జీవించాలంట. ఆ జీవించాలంటే మనలో ఏముండాలని ప్రభు చెప్తున్నాడు? ఏముండాలని చెప్తున్నాడు? నూతన హృదయము, నూతన బుద్ధి కలిగి మనం జీవించినట్లయితే ఏబు వలె 200 ఆశీర్వాదం కలుగుతుంది. ఏబుకి 200 ఆశీర్వాదం వచ్చింది. ఏబుకి 200 ఆశీర్వాదం ఎందుకు వచ్చిందండి? 200 ఆశీర్వాదం ఎందుకు వచ్చిందండి? నూతన స్వభావం అంటే తెలుసుకున్నాడు. ఈరోజు మనం తెలుసుకోవాలి. అందుకని ముందుగా వాక్యం మొదలుపెట్టేటప్పుడు చెప్పాను నేను, ఈ వాక్యం బోధిస్తున్న మన బోధకుడైన మన యేసుక్రీస్తు ఊరోళ్ళకి చెప్పట్లేదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకే చెప్తున్నాడు, మన కోసమే మాట్లాడుతున్నాడు. ఏబు క్రీస్తు బిడ్డ, ఏబు దేవు బిడ్డ, దేవుని నమ్ముకున్నవాడు. అయితే అన్నీ తెలిసినవాడు అయ్యుండి ఆయన చేసిన తప్పుని తెలుసుకోగలిగాడు. అందుకని మన హృదయాన్ని మనం పరిశీలించుకుని ఏమీ చేయట్లేదు అనుకోకుండా మనము దోషణలు ఆపుకోవాలి, శపించడం ఆపుకోవాలి, ఇతరుల కొరకు మనము అన్యాయంగా మాట్లాడడం ఆపుకోవాలి. మనము దేవునికి ఇష్టంగా మన నూతన స్వభావాన్ని మనము పుట్టించుకోగలిగితే, నూతన బుద్ధిని మనం పుట్టించుకోగలిగితే, ఈ క్రొత్త సంవత్సరంలో మొదటి ఆదివారం మాట్లాడుతున్న మాటలు మనలో నిలుచుంటే క్రీస్తు బిడ్డలు ఎలా ఉంటారంట? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 చదువమ్మా. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, దేవునికి స్తోత్రము. ఇదిగో క్రొత్తవాయెను. అయితే క్రీస్తునందు ఉన్నాం మనం. ఎందులో ఉన్నాం చెప్పండి? ఇప్పుడు క్రీస్తులో ఉన్నాం లేమాక? మనం ఎక్కడ ఉన్నప్పుడు క్రీస్తుని నమ్ముకుని ఉన్నాం. క్రీస్తులో ఉన్నవాడు ఎలా ఉండాలంట? నూతన స్వభావంతో ఉండాలని రాయబడింది అక్కడ. అంతేనండి, నూతన సృష్టి అని రాయబడింది. అంటే మనం క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా మాట్లాడాలి, క్రొత్తగా మన ప్రవర్తన ఉండాలి, క్రొత్త ఆలోచనలతో నింపబడాలి. నూతన స్వభావం కావాలని కీర్తనకారుడు చెప్పినట్లుగా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కీర్తనలో రాయబడిన మాట ఏంటంట? నాకు నూతన స్వభావము దయచేము. ఈ కొరింథీయులు రాయబడిన మాట ఏంటంట? క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. క్రీస్తునందు నువ్వు ఉంటే గనక, క్రీస్తులో నువ్వు ఉంటే గనక, క్రీస్తు పాదాలు పట్టుకుని నాకు నూతన స్వభావం దయచేమని అడుగుదాం. క్రీస్తులో నువ్వు ఉంటే, క్రీస్తుతో ఉంటే నూతన స్వభావము నాకు కావాలి ప్రభు అని ఆయన పాదాల దగ్గర ప్రాధేయపడి ప్రార్థన చేయగలిగితే నూతన స్వభావాన్ని దయచేసే దేవుడు నీకు ఎన్నంటే ఉండి నిన్ను 200గా ఆశీర్వదించి 2025లో నేను ఉన్నతమైన స్థితిలోకి నడిపించి మళ్ళీ 2026లో మనందరం కలుసుకుని సాక్ష్యం ఇచ్చే గొప్ప వాక్యంగా నిలవాలి. మన హృదయంలో ఫలించును గాక. అందరూ చెప్తాం ఆమేన్.